హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు తెలిసే ఉంటుంది, డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఎస్సీ ఎస్టీ వర్గాన్ని ఏదో దూషిస్తున్నట్టు ఒక వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఆ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన తెలుగుదేశం లీడర్ రాజేష్ మహాసేన్ గారు అయితే స్పందించారు. కొంచెం ఆవేశపూరితంగానే మాట్లాడారు. అంటే గీతాకృష్ణ గారు ఏ విధంగా మాట్లాడారో ఆ విధంగానే ఆయన స్పందిస్తూ, నువ్వా మాకు రిజర్వేషన్ కల్పించింది, నువ్వా మాకు ఇప్పటి వరకు ఫుడ్ పెట్టింది అంటూ ఆయన కోపదాటిగానే మాట్లాడుతూ, ఆయన తన సొంత నియోజకవర్గంలో ఇతని మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్తో కేసు అయితే బుక్ చేశారు. దీని మీద దిలీప్ శంకర్ గారు కూడా ఒక వీడియో చేశారు. ఆయన ఆవేశపూరితమైన మాటలు మాట్లాడుతూ గీతాకృష్ణ గారిని తిడుతూ, అంబేద్కర్ యొక్క వ్యక్తిజాలం నీకేం తెలుసు, అంబేద్కర్ లేకపోతే ఈరోజు మనం లేవు, మన రాజ్యాంగం లేదు, మనం ఈ భారతదేశంలో ఎంత హ్యాపీగా బతుకుతున్నాం అంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష అంటూ ఆయన అయితే స్పందించారు. దాంట్లో ఆయన కొంచెం ఆవేశపూరితంగా అయితే స్పందించారు. దీని మీద ఈరోజు రాజేష్ మహాసేన గారు మాట్లాడిన మాటల మీద అండ్ దిలీప్ శంకర్ గారు మాట్లాడిన మాటల మీద అయితే గీతాకృష్ణ గారు తన ఇన్స్టాగ్రామ్లో అయితే స్పందించారు. నేను ఆల్రెడీ బిఓ ప్రావర్టీ లైన్లో ఎస్సీ ఎస్టీ వర్గాల మీద నేను మాట్లాడిన మాటలు నేను వెనక్కి తీసుకున్నాను. బట్ దానికి నేను సారీ చెబుతున్నాను. నన్ను ఎవరైతే అడుగుతున్నారో కామెంట్ రూపంలో వాళ్ళందరికీ నేను సారీ చెప్తున్నాను. బట్ ఈ దొంగలకు మాత్రం నేను సారీ చెప్పను. ఈ దిలీప్ శంకర్ ఉన్నారంటే ఆయన కాపు సామాజిక వర్గాన్ని వాడుకుని చాలామందిని మోసం చేస్తున్నాడు. అలాగే కాపు సామాజిక వర్గంలో అతన్ని పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కూడా పక్కన పెట్టేశారు. ఈజ్ కరెక్ట్ పర్సన్ కాదని చేసి. ఓకే, అతను ఈరోజు లాయర్ ముసుగులో చాలామందిని దోచుకుంటున్నాడు, అతను అమ్మాయిలతో కూడా అటువంటి బిహేవ్ చేస్తాడని చేసి గీతాకృష్ణ గారు అయితే స్పందిస్తున్నారు. అలాగే రాజేష్ మహాసేన్ గారి గురించి కూడా గీతాకృష్ణ గారు స్పందిస్తూ తన వీడియోలో ఏం చెప్పారంటే, రాజేష్ మహాసేన్ అనే వ్యక్తి తన వర్గాన్ని యూజ్ చేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేసి బతుకుతున్నాడు, ఈరోజు అతనికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకపోవడానికి కారణం అదే అంటూ రాజేష్ మహాసేన్ గారిని కూడా తిడుతూ గీతాకృష్ణ గారు అయితే మాట్లాడుతున్నారు. బట్ వీళ్ళిద్దరు కాదు, వీళ్ళు ముగ్గురు మాట్లాడిన మాటలని దయచేసి యూట్యూబ్ గైడ్లైన్స్ నుంచి తీసేసి వాళ్ళని అయితే కంట్రోల్కి తేవాలనేసి గవర్నమెంట్లో ఉన్న ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారిని మనవి చేసుకుంటాను. ఈ విషయాల్ని ఎంత త్వరగా మీరు కంట్రోల్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఈ విషయాలు సెన్సిటివ్ మ్యాటర్లు. దీనివల్ల ఏమవుతుందంటే రెండు రాష్ట్రాల్లోనూ కూడా అల్లర్లు రేకెత్తించే అంశంగా మారవచ్చు. ఎందుకంటే ఒక పెద్ద మనిషి తరహాలో ఉన్న పొజిషన్లో ఉన్న వీళ్ళందరూ ఇలా మాట్లాడుకోవడం వల్ల జనాల్లో లేనిపోని అపోహలు పుట్టి వాళ్ళందరూ కూడా గొడవలకు దారితీస్తాయి. గతంలో గరగపూర్ విషయం కానీ, లేకపోతే కత్తి మహేష్ గారు అండ్ స్వామీజీ గారి మాటల వల్లే కానీ తెలుగుదేశానికి కొంచెం మైనస్ నెలకొంది. కారం చెడు విషయం ఆ రోజు తెలుగుదేశం పడిపోవడానికి కూడా కారణమైంది. దయచేసి ఈ విషయాన్ని తెలుగుదేశం గవర్నమెంట్ సీరియస్గా తీసుకుని ఇరు వర్గాలని శాంతింపజేసి కంట్రోల్ చేయాలని కోరుకుంటూ, ఇట్స్ మై రిపోర్ట్లో మీరు